పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని దానికోసమే చేజర్ల కపోతేశ్వర దేవస్థానంలో శ్రీ శతకుండాత్మక మహారుద్ర శతసహస్ర మహాచండీ సహిత శ్రీరాజశ్యామల యాగం చేస్తున్నారని జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి ఏం చేయడానికైనా సిద్ధమని బొర్రా అన్నారు. జనసేన మహాపాదయాత్రని ఏ విధంగా జయప్రదం చేశారో అలానే శ్రీరాజశ్యామల యాగాన్ని కూడా జయప్రదం చేయాలని జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. 5 నుండి 9వ తారీఖు వరకు చేజర్ల కపోతేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరాజశ్యామల యాగం జరుగుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు బొర్రా వెంకటప్పారావు. సత్తెనపల్లి నియోజకవర్గం, సత్తెనపల్లి మండలం, ధూళిపాల గ్రామం మాది. నేను జనసేన పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు 2023 సంవత్సరంలో డిసెంబర్ నెల 18వ తారీఖు ధూళిపాలలో కౌలు రైతు భరోసా యాత్ర అని పెట్టారు. ఆయన సభకు వచ్చిన రోజు సభ సక్సెస్ అయిన తర్వాత మేము ఒక దేవుడికి మొక్కుకున్నాము. గరినపూడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మొదలుపెట్టి కపోతర స్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేసుకుంటూ మధ్యలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో కొబ్బరికాయ కొడతా కపోతర స్వామి దగ్గరకు వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని, ఆయన ఎవరికైతే బీఫామ్లు ఇస్తారో వాళ్ళందరూ కూడా మంచి మెజారిటీలతో గెలిచి ఆ బలంతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళి ఈ రాష్ట్రానికి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా సరే అణగారిన వర్గాలకు న్యాయం జరగలేదు కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చి ఈ అణగారిన వర్గాలకు న్యాయం చేయాలి అని చెప్పేసి, అలా జరగాలి అంటే నాకు తెలిసి నాకున్న దైవభక్తితో నేను ఆలోచించింది రాజశ్యామల యాగం చేస్తే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తారు, ఆయన ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారన్న ఉద్దేశంతో ఆ రోజే నేను మా అమ్మవారిని మొక్కున్నాను. ఈరోజు అదృష్టం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దక్షిణ కాశీగా పిలువబడే చేజర్ల గ్రామంలో ఉన్న కపోతర స్వామి దేవాలయంలో ఈ రాజశ్యామల యాగం చేసే అదృష్టం రావటం అనేది నేను కూడా పూర్వజన్మలో సుకృతమై ఉండాలి. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయంలో నాకు ఈరోజు ఈ రాజశ్యామ యాగం చేసే అవకాశం రావటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. కపోతర స్వామిని కూడా ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చి రాత్రి నిద్ర చేసి తెల్లారేపాటికి మొక్కులు తీర్చుకొని వాళ్ళు అనుకున్న పని నెరవేరింది అని చెప్పేసి అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి గుళ్ళో నాకు 5 రోజులు ఇక్కడ నిద్ర చేసే అవకాశం, ఈ 5 రోజులు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకునే అవకాశం నాకు కపోతర స్వామి ఇచ్చినందుకు ఆ కపోతర స్వామికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం చేసుకుంటా ఉన్నాను. సంకీర్ణ ప్రభుత్వం రావాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా పొలాలు కావచ్చు, పశువులు కావచ్చు, వాళ్ళ చదువులు కావచ్చు, అన్నీ కూడా సత్తెనపల్లి నియోజకవర్గం సస్యశ్యామలం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాజశ్యామల యాగం చేస్తూ ఉన్నాను. పార్టీలకు అతీతంగా కూడా ఈ రాజశ్యామల యాగంలో అందరూ పాల్గొని భగవంతుడి కృపకు పాత్రులు కావాలని చెప్పేసి నేను అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.